డాక్టర్ గారు, మాకు పెళ్ళై నెల రోజులైంది. ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాము. ప్రతిసారి నిరోధ్ వాడుతున్నాము. గర్భ నిరోధక మాత్రలు వేసుకోవడం మాకిష్టం లేదు. ఆడవారికి ఋతుచక్రం వచ్చిన తర్వాత నుండి 16వ రోజులోపు అండం జీవిస్తుందని విన్నాము. 16వ రోజు నుండి మళ్లీ ఋతుచక్రం వచ్చేంత వరకు అండం ఉండదని చదివాము. అయితే 16 నుండి ఋతుచక్రం వచ్చే వరకు నిరోధ్ లేకుండా సెక్స్ లో పాల్గొనవచ్చా? మాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. సేఫ్ పీరియడ్, అన్సేఫ్ పీరియడ్ అంటాం. అంటే మెన్సెస్ అయిన రోజు నుంచి 12 రోజుల వరకు సేఫ్ పీరియడ్, అంటే ఆ రోజుల్లో గర్భం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. 12వ రోజు నుంచి 18 రోజుల వరకు గర్భం వచ్చే దినాలుగా తీసుకుంటాం. మెన్సెస్ వచ్చిన రోజు లెక్కట్టి 12 నుంచి 18 వరకు గర్భం వచ్చే దినాలుగా లెక్కెడతాం. అదేంటి అన్సేఫ్ పీరియడ్ అంటాం. అయితే 12వ రోజు నుంచి 18 దాకా సెక్స్లో పాల్గొనడం ఉండి తక్కిన రోజుల్లో పాల్గొనవచ్చు అంటే, కానీ దాని యొక్క ఎంత సక్సెస్ రేటు ఓన్లీ 80%. 20% కేసుల్లో ప్రెగ్నెన్సీ వస్తుంది. అసలు గర్భమే రాకూడదు, ఎట్టి వయసులో గర్భం రాకూడదు అంటే శుభ్రంగా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, అంటే గర్భ నిరోధక నోటి మాత్రలు వాడడం కరెక్ట్ పద్ధతి. గర్భం నోటి మాత్రలు వాడుకోవచ్చు, ఏమవుతుంది? ఊరికి లేనిపోయి భయాలండి. ఇప్పుడు మనకుంది ఈ గర్భ నిరోధక నోటి మాత్రం చాలా లో ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ కాంబినేషన్, చాలా లో పొటెన్సీ. దానివల్ల ఈ క్యాన్సర్ రాదు. క్యాన్సర్ ఎందుకు వస్తుందండి? అసలు పెద్దానికి క్యాన్సర్ భయం అనవసరంగాను. దానికి క్యాన్సర్ రాదు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ పీపుల్ ఆర్ యూజింగ్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్. కోట్ల మంది వాడుతున్నారు. వాళ్ళందరూ క్యాన్సర్ వచ్చేస్తున్నారు. ఎప్పుడు అంటే హయ్యర్ డోసుల్లో ఈస్ట్రోజన్ ఎక్కువ డోసు ఎక్కువ కాలం వాడడం, అలాగే ఒక 40 years దాటిన వాళ్ళు వాడడం, అప్పుడు మనకు వస్తుంది. కానీ అది కాకుండా గర్భ నిరోధక మాత్రలు వాడే ఎంతకాలం వాడతామండి? 2 ఏళ్ళు 3 ఏళ్ళు, అంతకని ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. కేవలం 2 నెలలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, అంతకని ఎందుకు గ్యాప్ ఇవ్వాల్సిన? గ్యాప్ కోసమే కదా. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాడిన దానికి ఏమీ అవ్వదు. అయినా సరే డాక్టర్ చూపించుకుని వాడుకోవాలి. ఎక్కడో రేర్ కేసులో లివర్ డిజార్డర్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, అలాంటి వాళ్ళు వాడకూడదు. లేకపోతే రక్తనాళాలు రక్తం గడ్డగట్టే స్వభావం ఉంటుంది, థ్రోంబోసిస్ లాంటివి. అంటే అలాంటి కేసుల్లో వాడం. గర్భనిరోధకులు ఎవరు వాడతారండి? 20 ఏళ్ళు 30 ఏళ్ళ మధ్య వయసులో వాడతారు. వాళ్ళకి ఇవన్నీ ఎందుకుంటాయి? డిజార్డర్స్ అని ఉండవు. అయినా సరే పరీక్షించి వాడుకోవడం కరెక్ట్ పద్ధతి. దట్ ఈస్ మోర్ సైంటిఫిక్ అప్రోచ్. అంచేత గర్భనిరోధక మాత్రలు వాడడం విషయంలో ఏ రకం భయం అవసరం లేదు. నిర్భయం వాడచ్చు. ఒకసారి డాక్టర్ చూపించి డాక్టర్ సలహా వాడండి. అంటే డాక్టర్ సలహా వాడంటే ఏదో నష్టం చేసేది కానీ డాక్టర్ సలహా కాదు. కరెక్ట్ ఏ మంది అయినా సరే డాక్టర్ చూపించి వాడమే కరెక్ట్ పద్ధతి. దానివల్ల నష్టం లేదు. అంతేగాని ఈ సేఫ్ పీరియడ్ అండ్ సేఫ్ పీరియడ్ ఓన్లీ 80% సక్సెస్, 20% ఫెయిల్యూర్. అంచేత ఏ మాత్రం గర్భం రాకూడదు అనుకుంటే మాత్రం పిల్స్ వాడమే కరెక్ట్.